అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మార్చి 2వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఒక ఫోన్ కాల్ వల్ల మీ గుండె దద్దరిల్లుతుంది. ఎటువంటి ఫోన్ కాల్ వల్ల మీరు షాకింగ్ గురవుతారు. అలాగే ఆ ఫోన్ కాల్లో ఎటువంటి అంశాన్ని మీరు వినాల్సి వస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గడ్డ సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 3-4 పదాలు, శతభిషం 1-2-3-4 పదాలు, పూర్వాషాఢ 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. రాశి అధిపతి శని. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరైతే పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాలను కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితిలో ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం రోజు దినఫలాలు కనుక ఈ కుంభరాశి వారికి చూస్తే, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అయితే చాలా కాలం నుండి అవకాశం కోసం మీరు పరుగులు పెట్టారు. అటువంటి అవకాశం మీకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకుంటే కనుక, మీ యొక్క జీవితంలో కొన్ని ఒడిదొడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ఖచ్చితంగా మీరు అధిగమించగలుగుతారు. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్తో మాత్రం మీ యొక్క గుండె దద్దరిల్లే అవకాశం కనిపిస్తుంది. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించి లేదా బంధువులకు సంబంధించి ఒక ఆందోళనకరమైనటువంటి వార్తనైతే ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకునే అవకాశం అయితే ఉన్నది. అయితే వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది, ఎటువంటి సమస్య రాబోతుంది, ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. అప్పుడు వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఆ శివ భగవానుడే వారిని కాపాడుతాడు. ఆ పరమశివుని బోలాశంకరుడు అని పిలుస్తుంటాం కాబట్టి ఆ బోలాశంకరుడిని మీరు ఏ విధంగా మనస్ఫూర్తిగా కోరుకున్నా కానీ ఆ వరాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఆ పరమశివుడిని వేడుకోండి. వారికి ఎటువంటి ప్రమాదం నుంచి వచ్చి ఉందో ఆ ప్రమాదం నుండి మీ యొక్క సన్నిహితులను, బంధువులను, ఎవరికైతే ఆ ప్రమాదం పొంచి ఉందో వారిని కాపాడమని మీరు పరమశివుని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఆ పరమశివుడు వారిని బయటకు లాగేస్తాడు. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఈ యొక్క కుంభరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారం సజావుగా సాగిపోతుంది. అలాగే చాలా కాలం నుండి నూతన పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు కానీ, వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారు కానీ ఈరోజు దానికి సంబంధించి సానుకూలమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు. డబ్బు సమకూరుతుంది. వీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. వీరు ఖచ్చితంగా నూతన పెట్టుబడులు పెట్టడానికి కానీ, వ్యాపారాన్ని విస్తరించడం కానీ, ఈ విధంగా మీరు కన్న కలలు నిజమయ్యే అవకాశాలు కూడా కుంభరాశి వారి యొక్క జాతకంలో మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే దినఫలాల ప్రకారం చూసుకుంటే కనుక, చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు సతమతం అయిపోతున్నారు. అటువంటి సమస్యనైతే మీకు పరిష్కారం అయితే లభించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి పని ఒత్తిడి కారణంగా మానసికంగా కృంగిపోతున్నారు, అటు ఉద్యోగస్తులు పని ఒత్తిడి అధికంగా ఉండడం మూలంగా మానసికంగా కృంగిపోతున్నారు. మీ యొక్క కార్యాలయంలో పెద్ద మార్పు అయితే జరుగుతుంది. ఆ మార్పు మీకు పని ఒత్తిడిని తగ్గించే అవకాశం కనిపిస్తున్నాయి. అంటే నూతన వ్యక్తులు జాయిన్ అవ్వడం మీకు ప్రెజర్ తగ్గవచ్చు. లేదా మీకు కేటాయించినటువంటి మొత్తం పని ఏదైతే ఉందో
దాంట్లో కొంత పనిని వేరొకరికి మీ పై అధికారులకి అప్పగించడం ద్వారా కూడా మీకు పని ఒత్తిడి దక్కవచ్చు. ఇది మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. అలాగే దినఫలాల ప్రకారం చూస్తే విహారయాత్రలకు వెళ్తున్న వారికి మాత్రం మీ యొక్క కుటుంబ సభ్యుల వల్ల చిన్న సమస్య వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. వారి వల్ల మీరు అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. కొంతమంది వ్యక్తులతో వాగ్వాదానికి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యంగా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరితోనైనా సరే సున్నితంగా మాట్లాడి సమస్యను రాకుండా జాగ్రత్త పడడం అనేది చాలా ఉత్తమం. చిన్న చిన్న విషయాలకే మీరు ఎదుటి వ్యక్తులపైన అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ యొక్క జీవితంలో ఇంకా ఎన్నో అశుభాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోరిక నెరవేరబోతుంది. ఖచ్చితంగా ఒక ఉద్యోగ అవకాశం వారి ముందుకు వస్తుంది. కానీ అన్ని అంశాల్లో సాటిస్ఫాక్షన్ కాలేదని చెప్పుకోవాలి. ప్యాకేజ్ విషయంలో, పొజిషన్ విషయంలో కానీ, లేకపోతే కార్యాలయానికి మీ ఇంటికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ కొంత కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కుంభరాశి వ్యక్తుల్లో చాలామందిలో ఉన్నాయి. అలాగే ఈరోజు మీ బంధువులకు సంబంధించి ఒక ఆహ్వాన పత్రికను అందుకుంటారు. అంటే ఏదైనా శుభకార్యాలు సంబంధించి ఆహ్వాన పత్రికను అందుకునే అవకాశం ఉంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఏదైనా నూతన కార్యక్రమాలు తలపెట్టాలనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టడం కాస్త ఆలస్యం జరుగుతుంది. ఈరోజు ఆ పనిని అయితే మీరు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక వృద్ధి కోసం ఈ మధ్య కాలంలో ఏవైనా ప్రయత్నాలు చేసినట్లయితే, ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేసినట్లయితే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. చిన్న చిన్న ప్రతికూలత కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క స్నేహితులకు కానీ లేదా బంధువులకు కానీ ఒక సమస్య కానీ ప్రమాదం కానీ రాబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాలు తగిన జాగ్రత్త తీసుకోండి. ఆ శివ భగవానుని మనస్ఫూర్తిగా వేడుకోండి. వారికి పొంచినటువంటి సమస్య నుండి, ప్రమాదం నుండి వారిని కాపాడమని వేడుకోండి. ఖచ్చితంగా ఆ శివయ్యే ఆ సమస్యకు వారిని బయటకు తీసుకొచ్చేస్తాడు. అలాగే మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలు చూస్తారు. నిత్యం శని భగవాన్ని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాను నిందించటం కండి. ఈ విధమైనటువంటి దేవతారాధన చేసుకోవడం వలన మీ యొక్క జీవితంలో ఎన్నో శుభప్రదమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి. అలాగే కుంభరాశి వారు ఏదైనా ఒక పనిని వ్యవహరిస్తున్నట్లయితే, ముఖ్యమైనటువంటి పనిని వ్యవహరిస్తున్నట్లయితే అందులో తప్పకుండా ప్రణాళికబద్ధంగా ఉండాలని చెప్పుకుంటారు. అలాగే ఆత్మీయులతో ఉల్లాసంగా నడుచుకుంటారు. కొన్ని పనులు అయితే అనుకోకుండా పూర్తవుతాయి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైనటువంటి వస్తువులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తగవని చెప్పుకోవచ్చు. ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. క్షుణ్ణంగా ఆలోచించండి. అలాగే ఎలాంటి ప్రలోభాలకు కూడా లొంగవద్దు. ఆలయాలు ఎక్కువగా సందర్శిస్తారు అని చెప్పుకోవచ్చు.